బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ కు ప్రధాని మోదీ ఆఫర్ ఇచ్చారు. కాంగ్రెస్ ని ఎదుర్కొనేందుకు కలిసి రావాలని మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని మోదీని కలిశారు బీఆర్ఎస్ ఎంపీలు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపైన మోదీ ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. 2 ఏళ్ల రేవంత్ పాలనపై ఎంపీలతో ముచ్చటించారు ప్రధాని. కాంగ్రెస్ పై గ్రౌండ్ రియాలిటీ తెలుసుకున్నారు ప్రధాని మోదీ. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, ఊహించని రాజకీయ పరిణామం ప్రధాని మోదీ నుంచి కేసీఆర్ కు ఫోన్ కాల్ రావడం అనేది, దీనికి సంబంధించి ఏంటి, ఎలా చూడాలంటారు? ఈ పరిణామాల్ని తెలంగాణ రాజకీయాల్లో ఒక అనూహ్యమైనటువంటి పరిణామమా, లేకపోతే దీనికి సంబంధించి ఒక నూతన పొత్తుకు దారి తీస్తుందా అనేది కూడా ప్రధానమైనటువంటి ప్రశ్న. ఎలా చూడాలంటారు దీనికి సంబంధించి? మురళి, తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు గత 2 రోజుల నుండి వేగంగా కనబడుతున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు గత 2 ఏళ్లుగా పాలన ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిందో అప్పటి నుండి కూడా కాస్త సైలెంట్ మోడ్ లో ఉన్నటువంటి కేసీఆర్ కి ఇటు ప్రధాని మోదీ నుండి ఒక ఫోన్ కాల్ వచ్చినట్టుగా తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఒక విస్తృతమైనటువంటి చర్చ అయితే సాగుతోంది. మరీ ముఖ్యంగా ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని, మరీ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి దూకుడు రాజకీయాలు వీటికి చెక్ పెట్టాలి అనేటువంటి ఒక ఆలోచన అయితే ప్రస్తుతం ఢిల్లీ బీజేపీ వర్గాల్లో ప్రధానంగా వినిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇందుకు సరైన సమయం చూస్తున్నటువంటి ఇటు ప్రధాని మోదీ ఇటీవల కాలంలో వచ్చినటువంటి పంచాయతీ ఎలక్షన్స్ రిజల్ట్ వెంటనే కేటీఆర్ ను సంప్రదించినట్టుగా కూడా సమాచారం అందుతోంది. ఎందుకంటే ఇక్కడ జరిగినటువంటి స్థానిక సంస్థల పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ చాలా మంచి మెరుగైన ఫలితాలను అయితే రాబట్టినట్టుగా ఉన్నాయి ఫలితాలు. ఈ నేపథ్యంలోనే ఇక 3 ఏళ్ల కాలం ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అధికారంలో 3 ఏళ్ల కాలం ఉంది. ఇప్పటి నుండి గ్రౌండ్ ఒక క్లియర్ చేయాలి. ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఇటు రాష్ట్రంలో రేవంత్ రెడ్డికి చెక్ పెట్టాలి అనేటువంటి ఒక ఆలోచనను ఇటు కేసీఆర్ ద్వారా మోదీ ఇంప్లిమెంట్ చేయబోతున్నట్టుగా కూడా తెలంగాణ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల తనను కలిసినటువంటి బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు ఇటు సురేష్ రెడ్డి కావచ్చు, అలాగే తిరుమలరావు కావచ్చు, బద్రిరాజ్ రవిచంద్ర, వీళ్ళ ముగ్గురితో కూడా కేసీఆర్ గురించి ప్రత్యేకంగా ఆరా తీయడం, ఇక్కడ తెలంగాణ పంచాయతీ ఎలక్షన్స్ ఫలితాల పైన, దాంతో పాటుగా 2 ఏళ్ల రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది, తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి పాలన పట్ల కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల విషయంలో కావచ్చు ఎలాంటి మైండ్ సెట్ తో ఉన్నారు అనేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను మంత్రులు, అక్కడ ఉన్నటువంటి ఎంపీల ద్వారా ప్రధాని మోదీ చర్చించినట్టుగా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటు కాంగ్రెస్ పార్టీని బలంగా ఢీకొనాలంటే, రేవంత్ రెడ్డి లాంటి ఒక అగ్రెసివ్ నేతను కొట్టాలంటే కేసీఆర్ లాంటి అనుభవజ్ఞుడు అవసరం అనేటువంటి ఆలోచనకు ప్రధాని మోదీ వచ్చినట్టుగా తెలుస్తుంది. అందుకే ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి ఈ పరిపాలన విధానాలతో పాటుగా కేసీఆర్ యోగక్షేమాల పైన, బీఆర్ఎస్ పార్టీ పంచాయతీ ఎన్నికల్లో సాధించిన ఫలితాల పైన ప్రధానంగా చర్చించినట్టుగా తెలుస్తుంది. రైట్, ఎలా చూడాలంటారు దీనికి సంబంధించి? ఒకవేళ పొత్తులో భాగంగా కలిసి ముందుకు వెళితే తెలంగాణ సమాజం ఒప్పుకునేటువంటి పరిస్థితి ఉంటుందంటారా? గతంలో వారు చేసుకున్నటువంటి ఒకరి మీద ఒకరు చేసుకున్నటువంటి విమర్శలు కావచ్చు, భారతీయ జనతా పార్టీతో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఢీకొట్టినటువంటి విధానం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఆరోపించినట్లుగా బీఆర్ఎస్ బీజేపీ 2 ఒకటే అనేటువంటి దాన్ని కూడా నిజం చేయబోతున్నాయనేటువంటి దానికి సంబంధించి ఆల్రెడీ సోషల్ మీడియాలో ఇప్పటికే మొదలైనటువంటి పరిస్థితి ఏంటి, ఎలా చూస్తుందంటారు తెలంగాణ సమాజం దీన్ని? మురళి, రాజకీయాల్లో ఒక సామెత ఉంటుంది, శాశ్వత శత్రువులు అనే వాళ్ళు కావచ్చు, శాశ్వత మిత్రువులు అనే వాళ్ళు కావచ్చు. రాజకీయాల్లో ఉండేటువంటి ఒక ప్రచారంలో ఉంది. అయితే గతంలో ఇక్కడ ఉన్నటువంటి 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో జరిగిన తప్పుల విషయంలో కావచ్చు, వచ్చినటువంటి ప్రధానంగా ఇటు సీఎం కేసీఆర్ తో పాటు, అప్పటి సీఎం కేసీఆర్ తో పాటు కేటీఆర్ పైన వ్యక్తిగతంగా వచ్చినటువంటి కొన్ని ఆరోపణలను భారతీయ జనతా పార్టీ అస్త్రాలుగా మలుచుకుంటూ తెలంగాణలో పాగా వేసేందుకు చివరి వరకు కూడా ప్రయత్నాలు చేసింది. ఇందులో ముఖ్యంగా బండి సంజయ్ లాంటి ఒక మాస్ లీడర్ ని ఇక్కడ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించి ప్రోత్సహించడం కూడా చూసాం. ఆ క్రమంలోనే చాలా మంది, అంటే బీఆర్ఎస్ పార్టీకి మొదటి నుండి వెన్నుదన్నుగా ఉన్నటువంటి చాలా మంది నాయకులు బీఆర్ఎస్ విధానాలను, కేసీఆర్ విధానాలను వ్యతిరేకించి బీజేపీలో జాయిన్ కావడం, బీజేపీ ఒకనొక టైంలో 2023 ఎలక్షన్స్ కు ఒక 6 నెలల ముందు వరకు కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పాగా వేయబోతుంది, అవసరమైతే ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా సొంతం చేసుకోబోతుంది అనేటువంటి రేంజ్ లో పాలిటిక్స్ సాగాయి. కానీ
చివరి నిమిషంలో మరీ ముఖ్యంగా ఎప్పుడైతే కిషన్ రెడ్డి రాష్ట్ర బాధ్యతలు చేపట్టారో అప్పటి నుండి కూడా సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపించింది. మరీ ముఖ్యంగా ఎలక్షన్స్ నెల రోజుల ముందు వరకు కూడా బీజేపీలో యాక్టివ్ గా ఉన్నటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం, వాళ్ళంతా కూడా ఎన్నికల్లో విజయం సాధించడం కూడా ఒక రకమైనటువంటి ఆశ్చర్యాన్ని అప్పట్లో వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే భారతీయ జనతా పార్టీకి ఆల్టర్నేటివ్ గా కాంగ్రెస్ పార్టీకి తెరపైకి రావడం, అధికారాన్ని చేపట్టడం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం, ఇవన్నీ చకచకా జరిగిపోయి. కానీ అప్పటి నుండి జరిగినటువంటి పరిణామాలు ఒకసారి పరిశీలించినట్లయితే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ దగ్గరే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అనంతరం ఎప్పుడైతే 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత వచ్చిన 6 నెలలకి వచ్చినటువంటి లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి 8 మంది అభ్యర్థులు ఎంపీలు తెలంగాణ నుండి గెలవడం అనేటువంటిది సంచలనం అని చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి తెలంగాణ లాంటి రాష్ట్రంలో అంత అబ్సల్యూట్ నెంబర్ అనేటువంటిది ఎప్పుడు కూడా రాలేదు. ఈవెన్ ఉమ్మడి ఏపీ టైంలో కూడా ఇంత 8 మంది భారతీయ జనతా పార్టీ తరఫున ఎంపీలు ఈ తెలుగు నేలపై విజయం సాధించిన దాఖలాలు లేవు. కానీ అప్పటి నుండి కూడా కొంత ప్రచారం జరిగింది. భారతీయ జనతా పార్టీకి ఒక అవయవదానం చేసింది కాంగ్రెస్, బీఆర్ఎస్ అనేటువంటి ఆరోపణలు కాంగ్రెస్ నుండి మరీ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి నుండి వ్యక్తమయ్యాయి. కానీ ఇటీవల జరిగినటువంటి పంచాయతీ ఎలక్షన్స్ లో చాలా ప్రాంతాల్లో మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణ సంబంధించినటువంటి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ లాంటి వరంగల్ లాంటి ఏరియాల్లో కూడా చాలా గ్రామాల్లో ఒక ఫ్రెండ్లీ కంటెస్ట్ అయితే కనిపించినట్టుగా రాజకీయ వర్గాలు చెప్తూ ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో గ్రామీణంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ఆధారంగా కొన్ని ప్రాంతాల్లో బీజేపీకి సంబంధించిన అభ్యర్థులకు బీఆర్ఎస్ సపోర్ట్ చేయడం, బీఆర్ఎస్ కు సింపథైజర్స్ కి బీజేపీ క్యాడర్ సపోర్ట్ చేయడం, ఇవన్నీ చూస్తూ వచ్చాం. ఆ క్రమంలోనే కొంత మంచి మెరుగైన ఫలితాలు ఇటు బీఆర్ఎస్ కు ఇటు బీజేపీకి రెండు కూడా మెరుగైన ఫలితాలు వచ్చాయి. నిన్నటికి నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ చెప్తూ రెండు పార్టీలు కూటమిగా వచ్చి మమ్మల్ని ఢీకొన్నాయి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆశలు ఉన్నాయి. కానీ నిజానికి తెలంగాణలో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి రాజకీయ ఒక వారసత్వ రాజకీయాలు ఒక తెలంగాణ లాంటి పోరగడ్డ లాంటి ప్రాంతాల్లో మరీ ముఖ్యంగా సెక్యులర్ రాజకీయాలకు పెట్టిన పేరైనటువంటి తెలంగాణ సమాజంలో ఈ ఈ ఒక రకమైనటువంటి మతతత్వ పార్టీగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ తో బీజేపీతో బీఆర్ఎస్ కలుస్తుందా అంటే చాలా కష్టమైన సమాచారం, కష్టమైనటువంటి అభిప్రాయాలు తెలంగాణ ఆల్రెడీ కాంగ్రెస్ నుంచి కూడా ఒక రకమైనటువంటి విమర్శలు కావచ్చు, లేకపోతే రియాక్ట్ కూడా అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఆ ఇద్దరు ఒకటయ్యారంటే మేము బలంగా ఉన్నాం కాబట్టి మమ్మల్ని ఢీకొట్టడానికి ఆ ఇద్దరి బలం సరిపోతుందంటే వారిద్దరికి ఎంత బలం అయితే ఉందో మాకు అంత బలం ఉంది, ప్రజా మద్దతు ఉందని కూడా కాంగ్రెస్ ఆల్రెడీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కామెంట్స్ని ఎలా చూడొచ్చు అంటారు క్రాంతి? తప్పకుండా మురళి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి కావాల్సిందే అనేటువంటి అయ్యారు, ఒక రకంగా పంచాయతీ ఎలక్షన్స్ లో అయ్యారు అనేటువంటి ఆరోపణ అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రధానంగా చేస్తూ వచ్చారు. అలాగే రేవంత్ రెడ్డితో పాటుగా ఇటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, ఇతర మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళంతా కూడా ముక్త కంఠంతో చెప్తున్న మాట ఇదే, బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటయ్యి పంచాయతీ ఎలక్షన్స్ లో మమ్మల్ని ఢీకొట్టాయి అనేటువంటి ఒక ప్రచారం అయితే చేస్తున్నారు. అయితే మరో 3 సంవత్సరాల్లో రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఢీకొనాలంటే బీజేపీకి కాంగ్రెస్ పార్టీ అవసరం, బీఆర్ఎస్ పార్టీ అవసరం ఉంటుంది అనేటువంటి అభిప్రాయాలు. అలాగే ఇక్కడ ఢిల్లీ లెవెల్ జాతీయ రాజకీయాలు పరిశీలించినట్టుగా కూడా, ఎందుకంటే ఉత్తర భారతదేశంలో గత సార్వత్రిక ఎన్నికల టైం నాటికే భారతీయ జనతా పార్టీ పైన మరీ ముఖ్యంగా మోదీ, అమిత్ షా ఈ ఇద్దరు రాజకీయ వ్యూహాలు పనిచేయని పరిస్థితి కనిపించింది. చాలా వరకు కూడా ఈవీఎం ట్యాంపరింగ్, ఓట్ చోరీ లాంటి అంశాలే ఎన్డీఏను మరోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు కారణమయ్యేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మళ్ళీ ఇటు జాతీయ స్థాయిలో కావచ్చు, ఇక్కడ తెలంగాణలో రాజకీయాల్లో చక్రం తిప్పాలంటే బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ అవసరం, బీజేపీకి బీఆర్ఎస్ అవసరం అనేటువంటి అభిప్రాయాలు రాజకీయ విశ్లేషకుల నుండి వ్యక్తమవుతున్నాయి. కానీ ఇప్పటికిప్పుడు చూస్తున్నట్టయితే బీజేపీని ఓవరాల్ గా అంటే ఓపెన్ గా బీజేపీకి బీఆర్ఎస్ తన మద్దతుని ఇచ్చే పరిస్థితులు మాత్రం లేవనే చెప్పాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ క్రాంతి. బీఆర్ఎస్ బాస్ కేసీఆర్కు ప్రధాని మోదీ బంపర్ ఆఫర్ ఇచ్చారు. కాంగ్రెస్ను ఎదుర్కొనేందుకు కలిసి రావాలని మోదీ పిలుపునిచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రధాని మోదీని బీఆర్ఎస్ ఎంపీలు కలిసినట్లుగా సమాచారం. పంచాయతీ ఎన్నికల ఫలితాలపైన మోదీ ఆరా తీశారు. 2 ఏళ్ల రేవంత్ పాలనపై
ఎంపీలతో ముచ్చటించారు. కాంగ్రెస్పై గ్రౌండ్ రియాలిటీ తెలుసుకున్నారు ప్రధాని మోదీ.